ఓకే. ఎవరికి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి? మీరు చెప్పండి. మీరు చెప్పాలి. ఎవరు గెలుస్తారు? హౌస్ నన్ను నేను అడుగుతారు. చూడలేదండి, అదే చెప్తున్నా. మా ఇంట్లో వాళ్ళు చెప్పట్లేదు. మీరు చూడలేదు, బట్ మీరు ఉన్నారు అక్కడ. అసలు నో ఐడియా అండి, బికాస్ నేను రావడమే నేను కొంచెం షాకింగ్గా ఉన్నా. ఇప్పుడు నేను కూడా అనుకొని ఉంటాను కదా అండి, అని నేను టాప్ 5లో ఉంటాను, మళ్ళీ అక్కడ ఇక్కడ ఏదో జరుగుతుంది అలా అనుకున్నాను. ఇప్పుడు నేనే బయటకు వచ్చినప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు ఛాన్స్ అంటే అస్సలు తెలియదండి. మీరు చెప్తే నేను ఐ వాజ్ లైక్ ఓకే. మీరు చూసారు కదా, మీరు చెప్పండి హూ విల్ బి టాప్ 5, ఎవరు టాప్ 4, హూ ఇస్ టాప్ 3 బాటమ్ ఆర్ ఎల్స్ రన్నర్ విన్నర్. మీరు చెప్తే నేను విన్నర్ కావాలా? నాగార్జున గారు విన్నర్ ఈ సీజన్. ఆయన ఎప్పుడో వింటారు. ఓకే. సో ఫైనల్గా అసలు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళారు? ఏ పర్పస్ మీద? ఫేమ్ కోసమా, మనీ కోసమా, దేనికోసం వెళ్ళారు? బిగ్ బాస్ హౌస్ కంటే రెండు కావాలి. ఆల్రెడీ మీకు మోనితాగా పేరు రావాల్సినంత వచ్చేసింది, కానీ శోభా శెట్టి ఎవరికి తెలియదు కదా. సో ఇప్పుడు హౌస్లో మీరు శోభా శెట్టిగా ఉన్నారు, మోనితాగా శోభా ఉన్నారు. శెట్టిగానే ఉన్నారు. అప్పుడప్పుడు మోనితా కూడా బయటకు వచ్చింది చెప్పలేదు. అది బోలే నామినేషన్స్లో, అశ్విని నామినేషన్స్లో. ఇప్పుడు ముద్ర వేసి చెప్తున్నాను, నువ్వు మోనితగానే కనిపిస్తున్నావు, నువ్వు మారద్దయ్యా, నువ్వు మారద్దయ్యా. ఇప్పుడు నేను మారనన్నప్పుడు మారొద్దయ్యా, అది నీ పర్సనల్, అది నీ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం. నువ్వు మోనితగా కనిపిస్తున్నావు అన్నప్పుడు నేను అది కూడా చెప్పాను. ఎస్ మోనిత అది నెగిటివ్ అయినా, నేను చేసింది ఏదైనా సరే నా కెరియర్లో ది బెస్ట్, నా కెరియర్ మార్చింది కాబట్టి ఇదినే మోనిత అంటున్నారు కాబట్టి మోనితగా కొట్టానా శోభగా కొట్టానా మీకు అని అడిగినా నేను ఆయనని. ఆయన ఇలా చేశారు బోలే అన్న, ఐ సెడ్ మోనిత అని ముద్ర వేశారు కదా అన్న, ఇంకెందుకు తీసుకొని మోనితగానే కొడతాననేసి మోనితగా కొట్టిన. సో మోనితాగా అంత నేమ్ వచ్చింది నెగిటివ్ క్యారెక్టర్లో. సో ఆ రిఫరెన్స్ ఏమన్నా మీ మీద హౌస్లో చూపించింది అనుకోవచ్చా? లేదు అండి. అంటే ఆడియన్స్కి ఆల్రెడీ ఒకరిని ఒక క్యారెక్టర్లో చూసేసిన తర్వాత హౌస్లో మీరు ఏం చేసినా కూడా ఆ రిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. నేను ఒకటే క్లారిటీ ఇస్తానండి, ఇంకా ఆడియన్స్కే వదిలేస్తాను, వాళ్ళే జడ్జ్ చేయాలనేసి. ఎవరు ఏదన్నా, నేను ఎటువంటి మాస్క్ ధరించలేదండి, నేను లాగే ఉన్నాను, ధైర్యంగా స్టాండ్ తీసుకున్నాను. ఎవరున్నా ఎవరు వచ్చి చెప్పినా నాకు కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అన్నాను, తప్పు అనిపిస్తే తప్పు అన్నాను. మనము చెప్పే టోన్ బట్టి ఉంటుంది. నాకు కొంచెం చిన్నగా చెప్పినా మీకు అది పెద్దగా కనిపిస్తుంది. మై వాయిస్ ఇస్ లైక్ దట్. ఎవరికి భయపడలేదు. నచ్చింది అన్నాను, నచ్చలేదు అన్నాను. ఓకేనా, ఎవరి కోసం ఆడలేదు, ఎవరికి సింపతి చూపించలేదు, ఎవరి కోసం ఏడవలేదు, ఏం లేదు. నేను ఆడినాను. ఎస్, ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ గేమ్లో కానీ నామినేషన్లో కానీ ఏదో ఒక పాయింట్కి మనం అంతా ఫైట్ చేస్తాము, కొట్టుకుంటాం. బట్ లోపల వచ్చి నేను యశ్వంత్తో సేమ్ నేను ఉండలేను కదండి. అంత ఆర్గ్యుమెంట్స్, అంత ఇది నువ్వు అది మనం అలా చేస్తాం మా రియల్ లైఫ్లో లేదు కదా. బయటికి దేనికి వెళ్ళాం, గేమ్ కోసం వెళ్ళాం. ఇప్పుడు నేనేమి డిపెండ్ చేసుకోకుండా సైలెంట్గా ఉంటే నేను తప్పు చేసినట్టే కదా. సో దానికోసం నేను స్టాండ్ తీసుకున్నాను, గట్టిగా చెప్పినాను. అది మీకు అరుస్తుంది అరిచి చెప్తుంది అంటే నన్ను నేను మార్చుకోండి, మేబీ అలా కాదండి, పర్లేదండి, మీ నామినేషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి అంటే మీరే ఇచ్చేవారు టైటిల్, అయ్యి నటిస్తుంది, డ్రమాటిక్గా చెప్తుంది అని. అలా ఉన్నా మీరు అగ్రీ అవ్వరు, ఇలా ఉన్నా అగ్రీ అవ్వాలంటే యాజ్ అ శోభా శెట్టి అనే పర్సన్ ఎవరిని సాటిస్ఫాక్షన్ చేయలేదు. అసలు ఇంతకు ఇప్పుడు శోభా శెట్టి బయట జనాలకు అర్థమైందా, అర్థం కాలేదా? ఇంకా అర్థం కాని క్వశ్చన్ మార్క్గా ఉన్నారు. ఏంటో అండి మరి తెలీదు నాకు. అర్థం చేసుకుంటుంటే కొందరు అర్థం చేసుకొని ఉంటారేమో అని అనుకుంటున్నాను. బికాజ్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటుంది. మీకు పాజిటివ్ నెగిటివ్ ఈక్వల్గా ఉన్నాయి. సో కాబట్టి ఏం చేయలేము కదండి. ఇప్పుడు పాజిటివ్ పీపుల్ ఎందుకు పాజిటివ్గా తీసుకున్నారో నాకు తెలియదు. సారీ, నెగిటివ్ పీపుల్ ఎందుకు నన్ను నెగిటివ్గా తీసుకున్నారో నాకు తెలియదు. పాజిటివ్ పీపుల్ చూసారు, అర్థం చేసుకున్నారు. మేబీ వాళ్ళ క్యారెక్టర్ కూడా నాలాగే ఉండొచ్చు అండ్ కరెక్ట్గా ఆలోచిస్తుంది, కరెక్ట్గా చేస్తుంది అనుకునే వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. వాట్ ఎవర్, ఐదర్ ఇట్ ఇస్ పాజిటివ్, ఐదర్ ఇట్ ఇస్ నెగిటివ్ అన్నీ నేను పక్కన పెట్టేస్తున్నానండి. వాట్ ఎవర్ అది ఏది వచ్చినా సరే, బికాజ్ లైఫ్లో ఇంకా చాలా ఉంది, లైఫ్ చాలా ఉంది. అండ్ బిగ్ బాస్ అనే ఒక షో ఉన్నంత వరకు శోభా శెట్టి దిస్, శోభా శెట్టి దట్, అది ఇది అంటారు. అయిపోయిన తర్వాత వీ శోభా శెట్టి అంటారు, నో ప్రాబ్లం. బట్ పాజిటివ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తాను, బికాస్ అర్థం చేసుకున్నారు నన్ను అనేసి. ఎస్, అంతే అండి. ఆ తర్వాత వాళ్ళకి వదిలేస్తాను, నేను శోభా శెట్టిగా ఆడాను, మోనితగా ఆడాను, లెట్ దెమ్ జడ్జ్. సో ఇక్కడ నుంచి జర్నీ ఎలా ఉండబోతుంది మీది, ఎలా ప్లాన్ చేసుకున్నారు? అండ్ యశ్వంత్తో పెళ్ళి ఎప్పుడు? ఓహో, పెళ్ళి ఇంకా చూడాలండి, ప్లాన్ చేయాలి, తెలియదు పెళ్ళి గురించి. అండ్ కెరియర్ అన్ని వస్తే 100% సీరియల్, నాకు లైఫ్ ఇచ్చిందే సీరియల్, 100% మళ్ళీ సీరియల్ చేస్తాను, 100% దాంట్లోనే ఉంటాను. సో చూడాలి. ఇప్పుడే వచ్చాను కాబట్టి దీని నుంచి ముందు ఓవర్కమ్ అయిపోయి నెక్స్ట్ ఏంటనేది చెప్తూ ఉంటాను. నెక్స్ట్ ఖచ్చితంగా మీ కెరియర్ గురించి, మీ పర్సనల్ లైఫ్, హౌ యూ స్టార్టెడ్ యువర్ జర్నీ, ఇవన్నీ కూడా ఇంకో ఇంటర్వ్యూలో ప్లాన్ చేసుకుందాం. ప్రస్తుతం అంతా బిగ్ బాస్ టాపిక్ కాబట్టి. సో
సో థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. అండ్ డెఫినెట్గా నెగిటివ్ ఆర్ పాజిటివ్ మీకు ఎప్పటి నుంచో అలవాటే కాబట్టి, మీకు సీరియల్ చేసినప్పటి నుంచి మీకు అలవాటే కాబట్టి దాన్ని కూడా మీరు పెద్ద పట్టించుకోరు అని అనుకుంటున్నాము. సో ఆడియన్స్కి, మీకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ఆడియన్స్కి ఈ సందర్భంగా ఏం చెప్తారు? అండ్ ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, శోభా శెట్టిని స్టార్మా కాపాడుతుంది ఎలిమినేట్ అవ్వకుండా. ట్రోఫీ ఇవ్వలేదు స్టార్మా వాళ్ళు. వాళ్ళ ప్రకారం చెప్తే మరి స్టార్మా వాళ్ళు ఎందుకు ట్రోఫీ ఇవ్వలేదు? విన్నింగ్ ఇచ్చేస్తారు కదండి మరి. ఇంకా ఎదురున్నారు కదా స్టార్మా బ్యాచ్లో. ఇంకా ఎదురు మరి మీరు శోభా శెట్టినే స్టార్మా అనేసి మీరు మెన్షన్ చేశారు కాబట్టి నాకు అట్లా చాలా వీక్స్ ఎలిమినేట్ అవ్వాల్సింది శోభా అయితే వేరే వాళ్ళు ఎలిమినేట్ ఇట్లా రూమర్స్ అన్ని బయటకు వచ్చినాయి. అదే నన్ను అనుకునే వాళ్ళకి నేను చెప్తాను, బికాస్ అమర్ గురించి కానీ ప్రియాంక గురించి మాట్లాడడానికి నేను ఎవరు కాదు, బికాస్ ఐఎమ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. సో ఇక్కడ నేను ఎవరి గురించి మాట్లాడాను. మీరు శోభ అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి మళ్ళీ శోభగా నేను ఆన్సర్ ఇస్తున్నాను. మీరు అనుకుంటే స్టార్మా నన్ను అలా చేసుంటే మరి బిగ్ బాస్ సీజన్ టైటిల్ కూడా నాకే ఇచ్చి పంపించేవారు. ఇప్పుడు నేను ఒక్కటే అంటానండి, పాజిటివ్గా మీరు నాకు హోట్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. నెగిటివ్గా ఉండేవాళ్ళు మీరు నాకు హోట్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు. పాజిటివ్గా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు నాకు హోట్ వేశారు కదా అండి, సపోర్ట్ చేశారు కదా. మీరు ఒక్కరు హోట్ వేయకపోతే నేను ఎలిమినేట్ అయిపోవాలా? నన్ను ఉండాలని కూడా హోట్ వేశారు కదా. మీ వాల్యూ ఎంత ఇంపార్టెంటో వాళ్ళు హోటు కూడా అంత ఇంపార్టెంట్ కదా అక్కడ. అంతే. సో ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇన్ని వీక్స్ మిమ్మల్ని హౌస్లో ఉంచి మీకు సపోర్ట్ చేస్తా, మీ ప్రతి ఎమోషన్ని వాళ్ళు క్యారీ చేసుకుంటా ఉన్నందుకు ఏం చెప్తారు? ఏం చెప్తాము అంటే థ్యాంక్స్ చెప్తాను అండి. ఓకే, నెగిటివ్ మీరు చేసుకున్నారు, మీరు అలా చేయలేదు. ఒకటే అనుకున్నాను, జెన్యూన్గా ఆడితే అనిపించింది చెప్తే, మాస్క్ వేసుకోకుండా ఏమంటారు ఫేక్గా కాకుండా రియల్గా ఉంటే జనాలకి నచ్చుతుందని అనుకున్నాను. బట్ ఇప్పుడే తెలుసుకున్నాను, గట్టిగా స్టాండ్ తీసుకొని చెప్తే జనాలకి నచ్చదేమో అని. సో నాకేం నేను ఆడినా అండి, నేను దేన్ని టార్గెట్ పెట్టుకొని లోపలికి వెళ్ళాను, నేను నాలాగే ఆడాను. డే 1 నుంచి టిల్ 14th వీక్ నేను బయటకు వచ్చేంత వరకు నా గేమే చూపించానండి. అండ్ ఓకే, మీకు నెగిటివ్ అనిపించవచ్చు, కానీ ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ చేయకూడదు. క్రాస్ చేస్తే మనం ఏం చేయలేము, కర్మ విల్ రిపీట్. అంతే, అంతకుమించి ఏం చేయలేను, ఏం చెప్పలేను. నెగిటివిటీ నెగిటివిటీ ఎవరైతే నాకు అనుకున్నారో, నెగిటివిటీ నన్ను ఎవరైతే చేశారో నేను వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. దట్స్ ఓకే. బట్ దాన్నే నేను మైండ్లో పెట్టుకొని మీరు చేశారు, వాళ్ళు చేశారు నేను అన్నాను. బట్ అన్నింటికీ ఒక లిమిట్ ఉంటుంది. చూసుకోండి నెగిటివిటీని స్ప్రెడ్ చేయండి, అంతే చెప్తాను. బట్ నెగిటివిటీని స్ప్రెడ్ చేయమని చెప్తున్నారు. చేస్తూ ఉండే వాళ్ళకి అండి, చేశారు అని మీరు అంటున్నారు కాబట్టి మీరు అన్నారు, మీకు ఈక్వల్ గా ఉందండి పాజిటివ్ నెగిటివ్ అన్నారు కాబట్టి ఎవరైతే నన్ను నెగిటివ్ గా చేశారో వాళ్ళకి చెప్తున్నాను, చేశారు కదా. సో అన్నింటికీ ఒక లిమిట్ ఉంటుందండి. బట్ ఓకే, నో ప్రాబ్లం, నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదండి. నేను ఒకటే చెప్తున్నాను, నేను నెగిటివ్ని నేను తీసుకోవట్లేదు, ఓన్లీ పాజిటివ్ మాత్రమే తీసుకుంటున్నాను, పాజిటివ్గానే ఉంటున్నాను. సో ఒకటే, ఎందుకు కొంచెం ఇవన్నీ చూసుకోకుండా ఉంటున్నాను, మీడియా కానీ లేదా ఇదర్ నా ఎపిసోడ్స్ కానీ కొంచెం ఓవర్కమ్ అవ్వాలని. బికాస్ ఒక స్టెప్, ఒక 1 వీక్ ఉంటుంటే 5 days కూడా కాదు, దానికోసం మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి చూస్తే ఇంకా ఎక్కువ అవుతుంది ఎమోషన్ అనేసి ఓవర్కమ్ అవడానికి టైం తీసుకుంటున్నాను. అంటే ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ ఇక్కడే ఉంటాను, మీ తెలుగు అమ్మాయిగా ఆల్రెడీ నేను అయిపోయాను కాబట్టి ఇక్కడే ఉంటాను, ఉన్నంత వరకు ఎంటర్టైన్ చేస్తాను అంతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకవేళ ఎవరికైనా నచ్చకపోయి ఉంటే, నాలో ఏదైనా నెగిటివిటీ కనిపించుంటే, మీరు దాన్ని హర్ట్ అయి ఉంటే దానికి నేను సారీ అడగడానికి రెడీగా ఉన్నాను. బికాస్ అక్కడ మీకు మిస్టేక్ అనిపించి ఉండొచ్చు, కానీ వాంటెడ్లీ ఏది మిస్టేక్ అవ్వదు. సో బై మిస్టేక్ అయి ఉండొచ్చు, దాన్ని మీకు అది పెద్దగా కనిపించి ఉండొచ్చు. మీకు హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ. అండ్ హెల్ప్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.